హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 6 వచనములు. సోదరులుగా ఒకరిని ఒకరు సర్వదా ప్రేమింపుడు, పరాయి వారికి ఆతిథ్య మొసకటలో అశ్రద్ధ చేయకుడు. దాని వలన కొందరు తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి. మీరును వారితో పాటు ఖైదీలైనట్లుగా చెరసాల యందున్న వారిని స్మరింపుడు. మీరును శరీరముతో ఉన్నారు కనుక బాధలను నుంచున్న వారిని స్మరింపుడు. వివాహము అన్ని విషయములలోనూ ఘనమైనది. వివాహ బంధము నిష్కల్మషమైనదిగా ఉండవలెను. ఏలైనా అవినీతి పరులను వ్యభిచారులను దేవుని తీర్పునకు గురియగుదురు. ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగా ఉంచుకునుడు. ఉన్నదానిలో తృప్తిపడుడు. ఏలైనా నేను మిమ్ము ఎన్నడునూ విడువను, ఏ నాటికిని ఎడబాయును అని దేవుడు చెప్పెను. కనుక ధైర్యముతో మనము ప్రభు నా తోడు, నా నీడ, నేను భయపడను, మానవుడు నన్ను ఏమి చేయగలడు అని పలుకుదము. ఇది మన ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ చెప్పబడ్డ 6 వచనములు కూడా దేవుణ్ణి సంతోషపెట్టే వచనాలుగా మనం గుర్తించాలి. ముందుగా మనం ఏ విధంగా దేవుడి పట్ల సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటామో, మనం కూడా దేవుడి పట్ల మనం కూడా అలాగే సంతోషంగా ఉండాలని దేవుడు కూడా కోరుకుంటూ ఉంటాడు. ఈరోజు ఈ వచనాల ద్వారా మనకు చెప్పబడిన అంశం ఏంటి అంటే 6 వచనాలు 6 పాయింట్లుగా చెప్పారు. మొదటి వచనం, సోదరులుగా ఒకరినొకరు సర్వదా ప్రేమింపుడు. అంటే ఇక్కడ సోదరులు అనే మాట వచ్చినప్పుడు సోదరులని మనం ఎవరిని అంటూ ఉంటాం? సహజంగా ఎవరిని అంటాం మనం సోదరులని? అన్నదమ్ములని మనం సోదరులని పిలుస్తూ ఉంటాం. అది భౌతికంగా మానవ యొక్క చట్ట ప్రకారం. అది దేవుని యొక్క చట్ట ప్రకారం కాదు. దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి ఎవరైతే విశ్వాసంలో ఉంటారో ప్రతి మానవుడు కూడా సోదరునిగానే పిలవాలని ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అంటే మన తోడబుట్టిన వాళ్ళే మాత్రమే కాదు మన సోదరుడు అంటే. దేవుని యందు భయం భక్తి విశ్వాసము కలిగి ఎవరైతే జీవిస్తారో అలా జీవించిన ప్రతి వ్యక్తిని కూడా మనం సోదరులుగానే భావించాలి. అది క్రైస్తవ మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, ఎవరైనా సరే అందరూ దేవుని యొక్క కుమారులే. ఆ కుమారులందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచరు. అలా ఉంచిన వారినే సోదరులుగా భావించాలని ఇక్కడ మనకి ఈ వచనం ద్వారా చెప్తూ ఉన్నాడు. సోదరులుగా ఒకరిని ఒకరు సర్వదా ప్రేమింపుడు. సోదరులు ప్రేమించమన్నాడు కదా అని చెప్పి లోకంలో ఉన్న వారందరూ కూడా మన సోదరులను కూడా మనం భావించడానికి వీల్లేదు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో, దేవునిలో ఉంటారో అలాంటి ప్రతి వ్యక్తిని కూడా మనం సోదరులుగా భావించాలి. వారిని సర్వదా ప్రేమించాలి. సర్వదా అంటే అన్ని వేళల యందు, ప్రతిరోజు ప్రతి సమయమందు గౌరవప్రదంగా వాళ్ళని మనం చూసుకోవాలి అనేది మొదటి వచనం. దీని ద్వారా దేవుడు సంతోషపడతాడని చెప్పబడుతూ ఉంది. ఈ విధంగా మనం దేవుని యందు విశ్వాసం కలిగి మనలాగే విశ్వాసంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మనం ప్రేమించగలిగితే దేవుడు మన పట్ల చాలా ఆనందంగా ఉంటాడు అని గ్రంథకర్త ఈ వచనం ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. పోతే రెండవది, మొత్తం 6 పాయింట్లో 1వ పాయింట్ అది. 2వ పాయింట్ వచ్చేసే లోపల, పరాయి వారికి ఆతిథ్య మొసకటలో అశ్రద్ధ చేయకుడు. దాని వలన కొందరు తమ తెలియకే దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి. ఈ యొక్క 2వ మాట ద్వారా పరాయి వారికి ఆతిథ్యం ఇవ్వాలి. ఆల్రెడీ మీరు
దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవదూతలకి మనం ఆతిథ్యం అనేది ఎలా ఇచ్చాం అనేది మనం గుర్తు చేసుకుంటే, మన యొక్క జీవితాలలో మన ఇళ్ళకి కావచ్చు, లేదంటే మన సహోదరులుగా అనేవాళ్ళు పిలబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళలో అనేక వారికి ఇబ్బందులు వచ్చినా, లేదా లేని వారికి మనం ఏదైనా అన్న సహాయం చేసినా, లేదా ఏదైనా వేరే వేరే సహాయాలు అందించినా, మీరు అలా చేయటం ద్వారా దేవదూతలకు కూడా మీరు ఆతిథ్యం చేసినట్టు ఇక్కడ దేవుడు పలుకుతున్న మాటలుగా ఇక్కడ గ్రంథకర్త వివరిస్తూ ఉన్నాడు. దీనికి ఉదాహరణకి మనం చూసుకుంటే, మన ఇళ్ల ముందు అనేక మంది భిక్ష ఎత్తుకునే వాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు. అలాంటి భిక్ష ఎత్తుకునే వాళ్ళు కదా అని మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం కొన్ని సమయాలలో. కానీ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవుడు కూడా వారి యొక్క అవతారాలలో వచ్చి మీ తలుపు తట్టినప్పుడు మనస్ఫూర్తిగా సహాయం చేయ కృతజ్ఞత కలిగి ఉండాలని ఈ యొక్క 2వ వచనం ద్వారా గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వచనం ద్వారా కూడా దేవుణ్ణి మనం సంతోష పెట్టొచ్చు. ఈ 6 వచనాలు సక్రమంగా గుర్తుపెట్టుకోవాలి మనం. మొదటి వచనం సహోదరులని సర్వదా ప్రేమించాలి. 2వది అతిథులకు కావచ్చు, పరాయి వారికి కావచ్చు, ఆతిథ్యం ఎవరికైతే ఏ అవసరతే ఉండి మిమ్మల్ని వచ్చి అడిగారో వారికి మీకు కలిగిన దాంట్లోనే సహాయం చేయమని ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అయితే ఆ విధంగా మనం సహాయం చేయగలిగితే మనం కూడా దేవునికి సహాయం చేసిన వారుగా కనపడతామనేది ఇక్కడ 2వ మాట ద్వారా మనకి తెలియపరుస్తూ ఉంది. అయితే 3వ మాట, మీరును వారితో పాటు ఖైదీలైనట్లుగా చెరసాల యందున్న వారిని స్మరింపుడు. మీరును శరీరంతో ఉన్నారు కనుక బాధలను ఉంచున్న వారిని స్మరింపుడు. ఎవరైతే మనం సహోదరులుగా భావిస్తామో వారవచ్చు, లేదా ఎవరికైనా సరే ఏ బాధలలో ఉన్నా, కష్టాలలో ఉన్నా, నష్టాలలో ఉన్నా, శ్రమలలో ఉన్నా మీకు తగినంత సహాయం వారికి అందించాలి. మీరు బాధలు పొందుతున్న వారికి మీరు సహాయం అందించాలి. ఎందుకంటే ఆ బాధలు పొందుతున్న వారి శరీరాన్ని మీరు ధరించి ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా సహాయం చేయాలి అని ఇక్కడ 3వ వచనం ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. పోతే 4వ వచనం, అన్ని విషయాలలో వివాహం ఘనమైనది. ఇది మనకి తెలిసిన అంశమే. వివాహం అనేది చాలా గొప్ప విషయంగా మనం పరిగణిస్తూ ఉంటాం. చాలా సంతోషంగా జరుపుకునే కార్యక్రమం. అయితే ఈ ఘనమైన వివాహాన్ని దేవునికి ఘనమైన విధంగా మనం జీవించాలి. వివాహాన్ని ఘనంగా చేసుకోవడమే కాదు, ఘనంగా చేసుకున్న వివాహం ఆ యొక్క దేవునికి ప్రీతికరంగా ఘనంగా కనపడాలి అనేది ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదేంటి వివాహం చేసుకుని దేవుడికి ఘనంగా కనపడటం ఏంటి అనేది మనం క్వశ్చన్ చేసుకోగలిగితే, వివాహం చేసుకున్న ప్రతి వ్యక్తి పిల్లల్ని కంటూ ఉంటారు. వివాహం చేసుకున్న ఇరువురు ప్లస్ వారితో కలిగిన సంతానాన్ని కూడా దేవుని యందు నిలిపి, దేవుని ఏ విధంగా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో అదే విధంగా అదే మార్గంలో మీ పిల్లలను కూడా నడవాలి. మీ పిల్లలను కూడా నడిచేటట్లు మీరు చేయాలి. అప్పుడే ఈ ఘనమైన వివాహానికి ఒక అర్థం ఉంటుందని చెప్పేసి దీన్ని ఘనంగా ఎంచుతాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్న అంశంగా మనకి 4వ వచనంలో కనిపిస్తూ ఉంది. అయితే 5వ వచనం, ధనాపేక్ష నుండి నీ జీవితములను దూరముగా ఉంచుకొనుడు, ఉన్న దానితో తృప్తి చెందుడు. ఏలైనా నేను మిమ్ము ఎన్నడను విడువను, ఏ నాటికి ఎడబాయను అని దేవుడు చెప్పెను కనుక మనము ధైర్యంతో ఉందుము. ప్రభు నా తోడు, నా నీడ, నేను భయపడను అని పలుకుదము. ఈ 5వ వచనం మనకే కాదు, సమాజంలో ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఆ వ్యక్తిత్వాన్ని మార్చుకోవలసిన అవసరం ఈ యొక్క వచనం ద్వారా మనకు కనిపిస్తూ ఉంది. ఏంటంటే ప్రతి మనిషి కూడా ధనాపేక్ష అంటే ఒక ఆశ, అది ధనం అవ్వచ్చు, సంపద అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, నాదే పై చేయిగా ఉండాలనే ఆశ కలిగి ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి. ఇలాంటి మన జీవితాల్లో ఇలాంటి అంశాలకి చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే
ఇలాంటి అంశాలని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏనాడు కూడా తృప్తి చెందటానికి అవకాశమే లేదు. అందుకే చెప్తూ ఉన్నాడు, ఉన్నదానితో సంతృప్తి పడండి అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మానవ రీతిగా ఆలోచిస్తే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక ఆశతో, ఏదో ఒక ఆపేక్షతో జీవిస్తూనే ఉన్నాడు. తృప్తి పడే అవకాశం లేకే అనేక బాధల్ని, అనేక కష్టాలని, అనేక శ్రమల్ని కొని తెచ్చుకుంటున్నట్లుగా కూడా ఈ యొక్క వచనం ద్వారా మనకి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాలలో కూడా అనేక శ్రమలు, అనేక కష్టాలు, అనేక నష్టాలు, అనేక వ్యధలు వస్తూ ఉన్నాయి. ఎందుకు అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే చక్కగా దేవుడు ఈ యొక్క వచనం ద్వారా మనకి నేరుగా స్ట్రైట్గా చెప్తూ ఉన్నాడు, మీరు ఉన్నదానితో సంతృప్తి చెందండి. ఆ విధంగా జీవించగలిగితే మీరు ఏనాటికి కూడా కష్టాలు పాలు కారు. ఎందుకంటే దేవుడునైనా నేను మీ ఎప్పుడు సర్వదా ఎల్లప్పుడూ మీ తోడు ఉంటూ ఉన్నాను. అది మీరు మర్చిపోయి, మీ తోడుగా ఉన్న నన్ను మర్చిపోయి అనవసరమైన ఆశలతో ఉన్నారు కాబట్టి మీకు సమస్యలు, కష్టాలు, శ్రమలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వచనం ద్వారా మన జీవితాల్లో ఉన్న ఆశలు తొలగించుకొని, అపేక్షలు తొలగించుకొని, మన గురి దేవుని యందు ఉంచి ఏదైనా సరే నాకు మా దేవుడు ఉన్నాడు, మన దేవుడు ఉన్నాడు, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా నా దేవుడు నన్ను నిలబెడతాడని ఖచ్చితంగా మనం విశ్వసించి నమ్మాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ యొక్క వచనం ద్వారా దేవుడు మనతో స్ట్రైట్గా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక నుంచి అయినా మన జీవితాల్లో అపేక్ష, ఆశ, మానవునికి ఆశ అనేది ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిలోనే ఉంటే ఏనాటికి ఆనాడే మనం దేవుణ్ణి అడగాలి తప్ప అనేకమైన ఆశలతో మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులకు నేర్పినటువంటి పరలోక ప్రార్థనలో కూడా మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం. పరలోక జపం, నానాటికి కావలసిన మా అన్నము మాకు దయచేయము అని అడుగుతున్నామా? లేదు ప్రభువా మాకు ఒక సంవత్సరానికి సరిపడా అన్నం ఇవ్వండి అని మనం అడుగుతున్నామా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ప్రార్థన అయితే చేస్తూ ఉన్నాం, నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి అంటే ఆ రోజుకి ఆ రోజు అన్నం ఇస్తే చాలా అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. బయటికి వెళ్ళిపోయాక లోక ఆశలతో మునిగిపోతూ ఉన్నాం. ఖచ్చితంగా మన ప్రార్థన మన దేవుడు వినాలంటే దేవుని యందు విశ్వాసం కలిగి, దేవుని యందు నమ్మకం కలిగి, దృఢంగా ఉండగలిగి, ఏదైనా సరే సమస్య, వ్యధ, బాధ, శ్రమ ఏదొచ్చినా సరే నాకు దేవుడు మాత్రమే ఆధారం, మానవుడు ఆధారం కాదు అనేది మనం గట్టిగా నమ్మాల్సిన అంశంగా ఇక్కడ దేవుడు మనకి ఈ వచనం ద్వారా మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే చెప్తూ ఉన్నాడు, ప్రభు నా తోడు, నా నీడ, నేను భయపడను అని ఎప్పుడైతే మానవుడు అనుకుంటాడో ఆ మానవునికి ఎన్నటికీ శ్రమ ఉండదు, ఎలాంటి కష్టాలు ఉండవు అని చెప్తూ ఉన్నాడు. మానవుడు నన్నేమి చేయగలడు, దేవుడు ప్రభు నాతోటి ఉండగా ఏ మానవుడు, ఏ శక్తి నన్ను ఏమి చేయలేవు అనే ఒక దృఢమైన విశ్వాసంతో మనం దేవుని బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా జీవించాలి తప్ప లోకాస్యంలో పడి ఆశలతోటి, వ్యధలతోటి, బాధలతోటి, కష్టాలతోటి, నష్టాలతోటి మునిగిపోతూనే ఉంటాం తప్ప దేవుని పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ఆరాధించే వారంగా లేము అనడానికి ఈ వచనం సూటిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ధైర్యంతో మనము ప్రభువు నా తోడు, నా నీడ, నేను భయపడను, మానవుడు నన్నేమి చేయగలడని పలుకుదము. పైన 5 వచనాల ద్వారా మానవుడు సంతోషంగా జీవించగలిగితే, ఇప్పుడు మనం 5 వచనాల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి, సహోదరులు ప్రేమించాలి. రెండోది, పరాయి వారికి ఆతిథ్యం ఇవ్వాలి. మూడోది, శ్రమల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఉన్న వారికి మనం సహాయం చేయాలి. వివాహాన్ని గురించి మాట్లాడాడు. నాలుగవది, ఆ వివాహ బంధాన్ని గురించి, వారి యొక్క పిల్లల్ని ఎలా పెంచాలి, ఏ విధంగా దేవుని మార్గంలో నడిపించాలనేది నాలుగోది. ఐదోది, ధనాపేక్ష అంటే మీ జీవితంలో ఉన్న ప్రతి ఆశ నుండి దూరంగా వెళ్ళండి. ఏదైనా ఆశ ఉంటే దేవుడి మీదే ఉండాలి, దేవుడే ఆధారం చేసుకుని బ్రతకాలి అని 5 వచనాలు మనతో మాట్లాడి లాస్ట్కి 6వ వచనంలో ఈ 5 వచనాలు ఎవరైతే మనం పాటించగలుగుతామో ఖచ్చితంగా ప్రభువు నా తోడు, నా నీడ, నన్ను ఎవరేం చేయలేరు, మానవుడు కూడా నన్ను ఏం చేయలేడని ఒక దృఢమైన నమ్మకం, విశ్వాసం మనలో కలుగుతుందని సూటిగా దేవుడు ఈ యొక్క 6 వచనాల ద్వారా మనకి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మీరు అడగవచ్చు, ప్రతి మనిషికి కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, అదేంటి నేను రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను,
రోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాను. ఆయన నాకు ఏంటి ఈ శ్రమ, ఏంటి ఈ కష్టం, ఏంటి ఈ నష్టం, ఎందుకు నాకు ఈ బాధలు వస్తున్నాయి అంటే ఇక్కడ దేవుడే స్ట్రైట్గా చెప్తూ ఉన్నాడు. దేవుడు నీ యందు ఉంటే ఖచ్చితంగా శ్రమలు మీకు వస్తాయి. అలా వస్తేనే దేవుడు మీ యందు ఉన్నట్టు గుర్తిస్తూ ఉన్నాడు. ఇదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసుకోగలిగితే, పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరములకు మాటలను మరచితిరా. అంటే దేవుడు మాటలు చెప్పాడు, ఆయన యొక్క పుత్రులుగా మీరు మర్చిపోయారా అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏం గుర్తు చేశాడు దేవుడు? కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము. ఏం మాట్లాడుతున్నాడు? ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము. ఇదేంటి ప్రభువా, కుమారుడా అని నన్ను పిలుస్తూ ఉన్నావు, మళ్ళీ నన్ను శిక్షిస్తానంటున్నావు ఏంటి అనేది మనం ప్రశ్నగాని ఆలోచన చేసుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా ఇది తండ్రి కుమారులుగా ప్రభు అయిన దేవుడు యావే ఆయన యొక్క కుమారునిగా యేసుక్రీస్తు ఉన్నాడు. అయితే మనం కూడా లోకంలో మన జీవితాల్లో మన యొక్క పిల్లలను కూడా అనేక సార్లు దండిస్తూ ఉంటాం, శిక్షిస్తూ ఉంటాం. మనం పిల్లల్ని శిక్షించినప్పుడేమో మనం చేస్తున్న పని కరెక్టే కదా అని మనం ఆలోచన చేస్తాం. ఎందుకు అని ఆలోచన చేస్తాం? ఆ పిల్లవాడు సన్మార్గంలో నడవకుండా అనేకమైన వక్ర మార్గాల్లో నడుస్తున్నప్పుడు ఆ యొక్క పిల్లల్ని సరిచేయడానికి మనం ఒక మాట ద్వారా శిక్షించవచ్చు, ఒక దెబ్బ ద్వారా శిక్షించవచ్చు, అనేక రకాలుగా వాళ్ళని శిక్షిస్తూ ఉంటాం, భయపెడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ తప్పు చేయకుండా ఉండడానికి మనం శిక్షిస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా ఇక్కడ మాట్లాడుతున్న మాట కూడా అదే. మీ పిల్లల్ని మీరు ఏ విధంగా శిక్షిస్తారు? సన్మార్గంలో నడవకుండా వక్ర మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే మనం శిక్షిస్తాం. మన పిల్లలు మంచి ఆలోచన, మంచి స్వభావం, మంచి అలవాట్లతో ఉన్నప్పుడు ఏనాడు కూడా మన పిల్లల్ని మనం ఏ ఒక్క మాట కూడా మనం అనడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాడు సక్రమైన రీతిలో సన్మార్గంలో నడుస్తున్నప్పుడు, వాడిలో ఎలాంటి దోషం మనకు కనపడినప్పుడు మన పిల్లల్ని మనం శిక్షించాల్సిన అవసరం మనకు రాదు. అలాగే ఇక్కడ దేవుడు కూడా, కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు నువ్వు శ్రద్ధ వహింపమని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి కుమారుడు అని పిలిచి నన్ను శిక్షిస్తున్నాడు ఏంటి దేవుడు అని మనం ఆలోచన చేస్తాం. అంటే మన కుమారుల్ని మనం దండించవచ్చు, శిక్షించవచ్చు, అవసరమైతే దెబ్బలు కూడా కొట్టవచ్చు. కానీ సర్వాన్ని సృష్టించి మనల్ని సృష్టించిన దేవుడు మాత్రం మనకి ఏదన్నా చిన్న సమస్య, ఒక శిక్ష, మనమంటే భౌతికంగా శిక్షిస్తాం, కానీ దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడు? అది మానసికంగా శోధన ద్వారా కావచ్చు, పాపం చేయడానికి అవకాశంగా ఉండవచ్చు, ఒక శ్రమ ఇవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా శిక్షలే. మనం ఏ విధంగా అయితే మన పిల్లలను దండిస్తూ ఉంటామో దేవుడు కూడా ఇవన్నిటి ద్వారా మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. అప్పుడు ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అంశం, ఖచ్చితంగా దేవుడు మనకి ఈ శిక్ష, ఈ శ్రమ, ఈ కష్టం, ఈ నష్టం, ఈ అప్పులు, ఈ ఆర్థిక సమస్యలు ఇవన్నీ మనకి చుట్టుముస్తూ ఉన్నాయంటే ఖచ్చితంగా మనం దేవుడికి విరోధంగా ఏదో తప్పు చేస్తున్నాం అనేది మనం గ్రహించగలగాలి. అర్థమవుతుందా? దేవుడు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం తప్పు చేస్తే, పిల్లలు తప్పు చేస్తే మనం ఏ విధంగా దండిస్తామో అలాగే దేవుని యందు కూడా మనం తప్పు చేస్తే అనేక రకాలుగా దేవుడు దండిస్తాడు. ఆ రకాలేంటో మనకు తెలిసిపోయి ఉండాలి. మన జీవితాల్లో మనకి తెలుసు ఎలాంటి బాధలు వస్తున్నాయో, ఎలాంటి సమస్యలు వస్తున్నాయో, ఎలాంటి శ్రమలు వస్తున్నాయో మనకు తెలుసు. ఈ శ్రమలు వచ్చినప్పుడు దేవునికి దూరంగా ఉండకుండా ఇదిగో ప్రభువుని ఆనుకొని, ప్రభువా ఇదిగో నేను నీకు విరోధంగా ఎన్నో తప్పులు చేసి ఉంటాను ప్రభువా, నా తప్పులను క్షమించండి, ఆ తప్పులు చేయకుండా సహాయం చేయండి, తిరిగి నూతన జీవితాన్ని నాకు ప్రసాదించండి ప్రభువా, నన్ను మీ బిడ్డగా అంగీకరించి నన్ను ఈ శ్రమల్లో నుంచి, ఈ కష్టాల్లో నుంచి, ఈ నష్టాల్లో నుంచి, ఈ వీపుల నుంచి, ఈ అనారోగ్య సమస్య నుండి విడుదల చేయమని మనం ప్రార్థన చేయాలి. మనం చేసిన తప్పులు మనం దాచుకుంటూ
మన చేసిన తప్పులు మనం దేవుడికి తెలియపరచకుండా, దేవుని యందు విధేయత, భక్తి, శ్రద్ధ లేకుండా ఏదో నామకార్థంగా వచ్చి ప్రభువా ఏంటి నాకు ఈ సమస్యలంటే దేవుడు ఖచ్చితంగా ఆ మాట వినడు అనడానికి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. వాస్తవంగా శ్రమ, కష్టం లేనిదే మనకి పరిపూర్ణమైన జీవితం లేదు అనడానికి ఉదాహరణగా మన ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఏమైనా అర్థమవుతుందా? యేసుక్రీస్తు శ్రమలు, కష్టాలు, నష్టాలు ఆయన అనుభవించిన కష్టం ఈ సృష్టిలో ఎవ్వరు కూడా అనుభవించలేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2 నుంచి 7 వచనాల మధ్య ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి మీ సమస్య? మీకు ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, లేదా అప్పుల బాధలు, ఇవన్నీ మీ జీవితాల్లో ఉన్నప్పుడు మీరెందుకు బాధపడతారు? ఇవన్నీ సమస్యలు ఉన్నప్పుడు ఈ తర్వాత మీరు పరిపూర్ణంగా మార్చబడగలుగుతారనడానికి ఉదాహరణ ఆయన యొక్క కుమారుడిని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎట్లా, ఏ విధంగా అంటే, దేవుని యొక్క కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన అనేక శ్రమల్ని అనుభవించినట్లుగా మనకు తెలుసు. అనేక శ్రమలు అనుభవించాడు కదా దేవుడు. యేసుక్రీస్తు ఏదో ఒక శ్రమ చెప్పండి, యేసుక్రీస్తు అనుభవించిన ఒక శ్రమ. ఆయన అనేక శ్రమలను అనుభవించాడు మన కోసం, మన పాపాల కోసం. ఆయన అనుభవించిన శ్రమలలో ఒక్క శ్రమ గురించి మీరు ఈరోజు చెప్పగలిగితే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఏ శ్రమ అనుభవించాడు యేసుక్రీస్తు మన కోసం? సిలువ మరణం అనేది ఆఖరిలో అంత అయిపోయాక, ఇక్కడ లాస్ట్ అది. దానికి ముందు ఎన్ని అనుభవించాడు? భూమి మీదకు వచ్చినప్పటి నుంచి కూడా ఆయనకి శ్రమతోటే జీవించాడు, బాధలతోటే జీవించాడు, కష్టంతోటే జీవించాడు. ఆఖరికి సైతాను శోధన కూడా భరించాడు క్రీస్తు. మనకు కూడా వస్తూ ఉంటాయి అనేక శోధనలు. మనకే కాదు, యేసుక్రీస్తుకే శోధనలు తప్పలా. ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకొని ఆత్మ మూలంగా నిర్జన ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఆయన శోధనకి గురైనట్లుగా 40 రోజుల ఉపవాసము నుండి శోధనకి గురైనట్లుగా మనకి మత్తయి సువార్త వాటిలో కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఆ శోధన? దేవుని యొక్క కుమారుడు ఒక మనిషి అవతారం మీద భూమి మీదకి వచ్చాడు. అది మానవులు గుర్తించకపోయినా కూడా సైతాను మాత్రం గుర్తించింది. సైతాను మనకంటే కూడా చాలా తెలివిగలవాడు. ఆయన 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు ప్రభువుని శోధించింది సైతాను. ఏంటి చూసుకుందాం మనం. అది కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయం చూసుకుంటే యేసుక్రీస్తుతోటి సైతాను ఒక మాట మాట్లాడుతూ ఉంది. అంటే శోధన అంటే మానవుడు నాకు లోబడాలి అనేది ఒక దుష్ట అహంకారం సైతానుది. దేవుణ్ణే శోధించింది మనల్ని శోధించదంటే ఖచ్చితంగా శోధిస్తూ ఉంటుంది. ఆ శోధన నుంచి మనల్ని బయట వేయటానికే క్రీస్తు భూలోకానికి వచ్చినట్లుగా మనకి ఈ వచనం ద్వారా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి అనేక శ్రమలు. ఏంటి ఆ శ్రమ? 5వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. అంతటా సైతాను ఆయనను పైకి తీసుకొని పోయి రెప్పపాటు కాలంలో ప్రపంచంలోని రాజ్యములన్నింటినీ చూపి, ఇక్కడ చూడు, రెప్పపాటులో దేవుడికి ప్రపంచాన్ని చూపించిందంట. యేసుక్రీస్తు ప్రభుల వారికే ప్రపంచాన్ని చూపించిందంట. ప్రపంచాన్ని సృష్టించిన సర్వాధికారికే ప్రపంచాన్ని చూపించిందంట సైతాన్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు సైతాన్. అంతటా సైతాను ఆయనను అంటే యేసుక్రీస్తును పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచంలోని రాజ్యములన్నింటినీ చూపించి, ప్రపంచంలో రాజ్యంలోని అన్నిటిని చూడాలంటే రెప్పపాటులో చూపించినట్టు రెప్పపాటులో చూపించింది సైతాన్ అని ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది. 6వ వచనం, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవములనెల్లా నీకు ఇచ్చెదను, అట్టి అధికారము నాకు కలదు, నేను కోరిన వానికి వాటిని ఇయ్యగలను. దయ్యంగాడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడితోటి. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఈ రాజ్యాలన్నీ చూపించాను కదా, చూసావు కదా,
ఈ రాజ్యముల యొక్క సర్వ అధికారం, ఈ రాజ్యాల మీద మొత్తం అధికారాన్ని నీకు ఇస్తా, ఆ రాజ్యాల మీద ఉన్న సకల వైభవాలు కూడా నీ గుప్పిట్లో పెడతా, ఏలే అవకాశాన్ని నీకు ఇస్తా, అలా ఇవ్వడానికి నాకు అధికారం ఉంది. ఈ అధికారం ద్వారానే నేను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానో వారికి ఇవ్వగల శక్తి నాకుంది. నువ్వు నాకు సలాం చేయి. దేవుణ్ణి అడుగుతూ ఉంది సైతాన్. క్రీస్తు ప్రభుల వారు వింటూ ఉన్నాడు. సైతాన్ చెప్తూ ఉంది మాటలన్నీ. ఇదిగో ఈ రాజ్యం, ఈ ప్రపంచాన్ని చూసావు కదా, ఈ ప్రపంచానికే, ఈ రాజ్యానికి నిన్ను వారసునిగా చేసి ఆ యొక్క అధికారాన్ని మొత్తాన్ని నీ చేతిలో పెడతాను, నువ్వు మాత్రం నా అధికారం కింద ఉండు అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంది. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీ సొత్తగును. ఇక్కడ దేవుణ్ణి మనం ఆరాధించాలని మనం దేవుడు చెప్తూ ఉంటే, ఆ దేవుణ్ణే నన్ను ఆరాధించని చెప్పి సైతాను మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఇలాంటి శోధనలు అనేది మానవ జీవితంలో దేవునికే తప్పల. మానవ నిర్మితంగా భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఇలాంటి శోధనలు ఆయన కూడా అనుభవించాడు. అలాంటి శోధనలు మీకు కూడా వస్తాయి. మరి ఆ శోధన సైతాను ఆ విధంగా శోధన చేసినప్పుడు ఇంకో మాట కూడా మాట్లాడింది అక్కడ. ఇదిగో నన్ను ఆరాధించు, ఈ రాజ్యాన్ని నీకు ఇస్తా, ఈ అధికారాన్ని నీకు ఇస్తా అన్నప్పుడు దేవుడు వ్యతిరేకించాడు. ఆ మాటకి లొంగిపోలా, సైతానికి లొంగిపోలా. ఏ విధంగా లొంగ తీసుకోవాలని ఇంకో మాట కూడా మాట్లాడింది. ఇదిగో నీవు దేవుని కుమారుడు అయినచో ఏంటి, దేవుని కుమారుడు అని దానికి తెలుసు. సైతానికి తెలుసు దేవుని కుమారుడని తెలుసు, కానీ నాలాగా సాతానుగా మార్చుకోవాలనేదే దాని కోరిక. అనేక సందర్భాల్లో మనం కూడా దేవుని బిడ్డలుగా ఉంటూ ఉంటాం. ఈ శోధనలు కూడా అవే. మనల్ని కూడా దాని భాషలోకి, దాని యొక్క సంస్కృతిలోకి, ఆ యొక్క దురాచారాల్లోకి మనం తీసుకెళ్లాలని గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడే మనం ప్రభునందు విశ్వాసంతో ప్రార్థన చేయాలని వాక్య లేఖనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రెండో మాట ఏంటంటే, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయినచో, ఇదిగో 40 రోజులు ఉపవాసం చేసి ఆకలిగా ఉన్నావు కదా, నీరసంగా ఉన్నావు కదా, ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. ఏం చెప్తుంది? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. అది ఆయనకి తెలియదా? ఆకలేసేవాడికి ఏం తినాలో ఏం తినకూడదు ఈ సైతాను ఆయన్ని ప్రేరేపణ చేస్తూ ఉంది. ఇంకో మాట కూడా మాట్లాడింది. పై కొండలకు తీసుకెళ్ళి, నీవు దేవుడు కుమారుడు కదా, ఇక్కడి నుంచి దూకు, దేవదూతలు వచ్చి నిన్ను కాపాడతారు కదా, ఈ వాక్య లేఖనం ఉంది కదా, దేవుని కుమారుడు ఎక్కడి నుంచైనా సరే దేవదూతలు ఒక ప్రహరీలాగా కాపాడతారని వాక్యం ఉంది కదా అని చెప్పి వాక్యం ద్వారా సైతాన్ మాట్లాడుతూ ఉంది. దానికి యేసుక్రీస్తు ఒక మంచి మాట చెప్పాడు. సరే, ఇన్ని లేఖనాలు ఎరిగిన దానివి అసలు ప్రభువుని నువ్వు శోధించకూడదని తెలియదా అని లేఖనం కూడా ఉంది కదా, మరి ఆ లేఖనం నువ్వు చదవలేదా అని చెప్పి యేసుక్రీస్తు ఎదురు ప్రశ్న వేశాడు సైతానికి. ఇంకా ఆ దెబ్బతో అక్కడి నుంచి సైతాన్ పారిపోయినట్లుగా మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఈ శోధనలు, ఈ బాధలు ఎందుకు మాట్లాడారంటే ఈ వచనాలు ఇక్కడ హెబ్రీ పత్రికలో దేవుడు అదే చెప్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మీకు శ్రమ ఉంటే ఖచ్చితంగా దేవుడు మీ అందులో ఉన్నట్లే. శ్రమ లేనిదే జీవితం లేదు. ఖచ్చితంగా శ్రమ ఉండాలి. శ్రమ ద్వారానే దేవుడు మీ ఎందుకు వస్తాడు. ఆ రోజు యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు, ఆయనకి ఆకలైనప్పుడు దేవుడు ఆహారాన్ని పంపించలేడా? ఖచ్చితంగా పంపించచ్చు. 45 సంవత్సరాల మన్నా భోజనాన్ని పంపించినోడు యేసుక్రీస్తుకి 40 రోజులు భోజనాన్ని పంపించలేడా? ఖచ్చితంగా పంపించచ్చు. కానీ శ్రమ రావాలి, శోధన జరగాలి. ఆ శోధన వచ్చినప్పుడు గట్టిగా నిలబడి దాన్ని జయించగలగాలి. సైతాన్ని జయించాలని ఆ శ్రమ దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చినట్లుగా మనకి ఈ లేఖనం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అందుకే పరిపూర్ణమైన మా వ్యక్తిగా యేసుక్రీస్తు అనే మాట ఎందుకనంటే, ఇలాంటి శోధనలు, ఇలాంటి బాధలు, ఇలాంటి వ్యధలు అనేకమైన వచ్చినా కూడా మానవ జీవితంలో ఆయన ఏ బాధకి, ఏ శ్రమకి కూడా లొంగిపోలా. అన్నిటినీ నిర్వర్తించాడు, జయించాడు, పరిపూర్ణంగా జయించాడు. కాబట్టి తర్వాత ఆయనకి ఒక సుఖం అనేది వచ్చింది. ఏంటా సుఖం? యేసుక్రీస్తు భూమి మీద అనేక శ్రమలు, అనేక బాధలు అనుభవించి
ఆఖరికి చనిపోయి మన కోసం శిలువ మరణం పొంది చనిపోయాడు. చనిపోయిన వ్యక్తికి సుఖం కూడా వచ్చింది. ఏంటి ఆ సుఖం? చెప్పాలి. సుఖం ఏంటి? యేసుక్రీస్తుకి వచ్చిన సుఖం ఏంటి? పరలోకంలో తండ్రి కుడి పక్కన కూర్చునే అవకాశం, అదృష్టం దేవునికి కలిగింది. దేవుడు పక్కన నిలబడి దేవుని ఒళ్ళో కూర్చునే అవకాశాన్ని యేసుక్రీస్తు సొంతం చేసుకున్నాడు. ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, ఈ లోక జీవితంలో ఉన్న మీరు కూడా శ్రమలు వస్తాయి. నా కుమారుడు ఏ విధంగా శ్రమలు జయించాడో అదే విధంగా శ్రమల్ని, బాధల్ని, అప్పుల్ని, నష్టాల్ని, కష్టాల్ని మీరు జయించగలిగితే ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది. నా కుమారుడు ఏ విధంగా అయితే ఫలితం పొందాడో అదే విధంగా మీరు ఫలితాన్ని చూస్తారు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ హెబ్రీ పత్రిక ద్వారా మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన విషయం, శ్రమ వచ్చినప్పుడు మనం లొంగిపోకూడదు. ప్రతి విషయంలో, శ్రమలో కావచ్చు, బాధలో కావచ్చు, కష్టంలో కావచ్చు, నష్టంలో కావచ్చు, మన కుటుంబంలో ఏ శ్రమ అయినా సరే దేవుడి మీదే ఆధారపడాలి అనేదే ఈరోజు ముఖ్యమైన పాఠం. మనం శ్రమలు వచ్చినప్పుడు దేవుని ఇప్పిస్తూ ఉంటాం, తద్వారా ఇంకా శ్రమలు పెరుగుతూనే ఉంటాయి మనకి. ఎవరైనా సరే దేవుని యొక్క కుమారునిగా అంగీకరించి దేవుని యొక్క విశ్వాస జీవితంలో దేవుని యందు దగ్గరగా జీవిస్తూ ఉంటారో వారికి అనేక శ్రమలు, అనేక శోధనలు వస్తాయి. వాటినన్నింటినీ మనం తట్టుకొని జీవించగలిగితే, ఆ విధంగా కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మనుష్య రీతిగా భూమి మీద జీవించాడు. ఏ విధంగా జీవించాడో మనకు చూపించాడు. అదే విధంగా మనం చూపించగలిగితే నిత్య జీవం అనే ఒక బంగారం లాంటి గని మనకు ఉందని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ అశాశ్వతమైన జీవితం కోసం మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడి కోసం ఈ క్షణం మరణించడానికైనా సిద్ధంగానే ఉండాలి తప్ప మనం మరణం వస్తుందనే భయంలో మాత్రం మనం బతకూడదు. ఎందుకంటే ఈ జీవితం మనకు అశాశ్వతమైనది. ఏ రోజైనా మనం మరణించిన వారమే. పుట్టిన ప్రతి మనిషి చనిపోవాలి, అది మనకు తెలుసు. అయినా కూడా ఆ మరణాన్ని గురించి మనం భయపడుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు, ఏ రోజు నన్ను చంపుతారో, ఏ సమయంలో నన్ను చంపుతారో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు. కానీ ఆయన ఎప్పుడు ఏ శ్రమకి, ఏ శోధనకి లొంగిపోలా. ఎందుకంటే ఇది తండ్రి దేవుని యొక్క చిత్తం. ఆ చిత్త ప్రకారమే జరగాలి తప్ప నా చిత్త ప్రకారం జరగడానికి లేదు అని యేసుక్రీస్తుల వారు అనేక కష్టాలు అనుభవించాడు. అసలు దేవుడు కష్టాలు అనుభవించడం ఏంటి అనేది కూడా కొంతమంది ప్రశ్నలు చేస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ ఈరోజు యొక్క మాటల ద్వారా దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి మనిషి సాధనతో, కృషితో, పట్టుదలతో, దేవుని యందు భయం, భక్తి కలిగి, విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం కలిగితే ఎలాంటి శ్రమనైనా తట్టుకొని మనం యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా అయితే మరణాన్ని జయించి నిత్య జీవంలో ఉన్నాడో అదే విధంగా మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని మన ప్రభు అయిన దేవుడు మనల్ని తిరిగి లేపి ఆయన ప్రక్కన కూర్చోబెడుతూ ఉన్నాడని దేవుడు మనకు అనేక లేఖనాల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాటను మనం గ్రహించకుండా అనేకమైన లోక ఆచారాల్లో, అనేక అపేక్షలతో, అనేక ఆశలతో మునిగిపోతూ ఉన్నాం. తద్వారా మనకి ఈ బాధలు, శ్రమలు, శోధనలు, కష్టాలు, నష్టాలు వస్తాయి. ఈరోజు ఈ యొక్క పఠన ద్వారా మనం సంతోషంగా ఉండాలంటే దేవుణ్ణి మనం సంతోష పెట్టాలి. ముందు మనం సంతోషంగా ఉండాలంటే దేవుణ్ణి మనం సంతోష పెట్టాలి. ఏ విధంగా సంతోష పెట్టాలనేది ఈ యొక్క పఠనం ద్వారా ఆ 5 మాటలు మాట్లాడాడు. సహోదరుల్ని ప్రేమించండి, పరాయి వారికి చేయూతనివ్వండి, వివాహ బంధాన్ని సక్రమంగా, కుటుంబాన్ని సక్రమైన రీతిలో దేవుని యొక్క కృపలో మీ బిడ్డల్ని దేవుని యొక్క దారులు నడిపించండి. 4వది ధనాపేక్ష. ఏ ఇతర అపేక్షలు, ఆశలు, అనేక ఆశలు. ఒకరికి ధనం మీద ఆశ కలగొచ్చు, ఒకరికి సంపద, ఒకరికి బంగారం, ఒకరికి అధికారం. ఇలాంటి ఆశలన్నిటికీ కూడా దూరంగా ఉండండి.
ఏ రోజుకి ఆ రోజే మీరు ఉండేటట్లు దేవుణ్ణి ప్రార్థించండి, తప్పక దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క 5 మాటల ద్వారా మనం విశ్వాసాన్ని పెంపొందించుకొని, ఈ యొక్క 5 మాటల్ని మన మనసుల్లో నింపుకొని దేవుని యందు దేవుని యొక్క నిరీక్షణ కోసం మనం పాటుపడుతూ, దేవుని కోసం చనిపోవడానికైనా సరే అనేక మంది మరణించారు. మనకంటే ముందు కాలంలో దేవుని కోసం అనేక మంది మరణించారు. దేవుడు మన కోసం మరణిస్తే దేవుని కోసం అనేక మంది మరణించారు. అపోస్తులు కావచ్చు, వారి యొక్క శిష్యులు కావచ్చు, వీరందరూ కూడా నరహత్యలు చేయబడ్డారు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క మాట ప్రకారమే జీవించారు. ఆ రోజులో ఉన్న ప్రజానీకాన్ని కూడా దేవుని యొక్క మాట ప్రకారమే మీరు నడవాలని బోధించారు. అదేవిధంగా ఈరోజు కూడా మనం క్రీస్తు యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఆయన యొక్క మాటను మనం తెలుసుకొని మనం కూడా 10 మందికి చెప్పి, ఎవరైతే అవిశ్వాసంలో ఉన్నారో వారందరినీ విశ్వాసంలోకి వచ్చినట్లుగా వారి కోసం మనం ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సహాయాన్ని మనం తీసుకోవాలని ఈరోజు యొక్క వాక్య పఠనం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అంశంగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఏ సమస్య వచ్చినా దేవుడు నా తోడు నా నీడ ఉన్నాడు. నేను ఏ సమస్యకి భయపడాల్సిన అవసరం లేదు. మనం అంటూ ఉంటాం, నారు పోసినవాడు నీరు పోయడా, నారు పోసినవాడు నీరు పోయడా, మనం సామెతలు చెప్తూ ఉంటాం. ఖచ్చితంగా సృష్టించిన వాడు ఖచ్చితంగా మనల్ని కాచి కాపాడుతాడు. దీన్ని మనం గ్రహించాలి. ఏ విధంగా మన పిల్లల్ని మనం ఏ విధంగా అయితే వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామో అదేవిధంగా దేవుడు కూడా ఆయన యొక్క పిల్లల్ని వదులుకోవడానికి ఏనాడు సిద్ధంగా ఉండడు అనటానికి ఈరోజు ఈ వచనం ద్వారా ఈ యొక్క పఠనాల ద్వారా మనం గమనించాల్సిన అంశాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎంతైనా మనం మానవుల యొక్క బలహీనతలతో ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు మనిషిగా వచ్చిన శోధనని ఏ విధంగా జయించాడో అదేవిధంగా మనం కూడా శోధనలో పడకుండా, ఎలాంటి పాపంలో పడకుండా మనల్ని కాచి కాపాడి ముందుకు నడిపించమని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.